సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు నన్ను ఒక కోరిక కోరావు కదా తల్లి, ఆ కోరిక ఈరోజు నెరవేరబోతోంది. నీ సాయి సందేశాన్నే అందుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి కోరిక నెరవేరబోతోందని చెబుతూ ఉన్నారు. మరి బాబాగారి బిడ్డలలో ఏ బిడ్డలకైతే ఆ అదృష్టం దక్కబోతోందో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఈ రోజంతా నీకు మంచే జరగబోతోంది. ఒక్కొక్కసారి నువ్వు నన్నే తలుచుకుంటూ ఉంటున్నావమ్మా. నీకు నా వరం అందిస్తున్నాను, అందుకో తల్లి. నా వరాలన్నీ నీకు ఆశీర్వాదంగా ఇస్తున్నాను. ఇక నువ్వు కోరుకున్నవి నీ చేతుల్లోకి రాబోతున్నాయి బిడ్డ. ఎందుకంటే నీ సాయి చెప్తే అది జరిగే తీరుతుంది. ఇదిగో నీ సాయి ఈరోజు ఇస్తున్న వరం కూడా భద్రపరుచుకో. నీ కోరికలన్నీ నాతో చెప్పుకో బిడ్డ. నేను ఒక తండ్రిలా నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. బాబా, నా కోరిక ఎందుకు ఇంకా తీరలేదు అని అనుకుంటున్నావా? చూడు తల్లి, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, దేనికైనా సరే సమయం అనేది ఒకటి రావాలి అని. ఆ సమయం కోసం ఎదురు చూడమ్మా. నీకు కావలసింది, నువ్వు కోరింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందిస్తాను. అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండు. కానీ నువ్వు అలా ఉండటం లేదు తల్లి. సాయి బిడ్డలకి ముఖ్యంగా నేను చెప్పే సూత్రాలేమిటో తెలుసా? శ్రద్ధ సబూరితో ఉండమని. ప్రతిరోజు నేను అది చెబుతూనే ఉంటాను కదా బిడ్డ, నువ్వు కూడా వింటూనే ఉంటావు. కానీ నువ్వు అలా ఉండటం లేదమ్మా. నువ్వు అలా కాకుండా ప్రతిరోజు భయపడుతూ నా కోరిక తీరుతుందా లేదా అని ఎక్కువగా ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వే గందరగోళం చేసుకుంటూ ఉన్నావు. ఒక్క విషయం తెలుసుకో తల్లి, ధర్మం న్యాయం ప్రాణాన్ని నిలబెడుతుంది. అబద్ధం మోసం ప్రాణం పోయేలా చేస్తుంది. నువ్వు ధర్మం న్యాయం వల్ల తప్పకుండా గెలుస్తావు బిడ్డ. నాకు తోడుగా నా సాయి ఉన్నారు అని నీ మనసు తయారు చేసుకో. అదే నీ విజయానికి మొదటి మెట్టవుతుంది. నువ్వు నమ్మే నీ బాబా ఎవరి దగ్గర కూడా అబద్ధం చెప్పరమ్మా. కాబట్టి నేనుగా ఉండాలి, నా సాయి దారిలో నడవాలి, నేను సాయి బిడ్డని అని నమ్ము. ఇప్పటి వరకు నేను పొందింది ఓటమి కాదు, అనుభవం మాత్రమే అని గ్రహించు. అనుభవం అనేది కష్టం కాదు తల్లి, శోధన మాత్రమే. కాబట్టి ఇకపై నేను గెలవబోతున్నాను. నేను ఓడిపోవటానికి పుట్టలేదు, గెలవడానికే పుట్టాను. నాకు తోడుగా నా సాయి ఉన్నారు అని నీ మనసులో అనుకుంటూ ఉండు బిడ్డ. ఇలా అనుకోవడం వలన నీ మనసులో నీకు తెలియకుండా ధైర్యం నిండిపోతుంది. అప్పుడు నీ శక్తి నువ్వే చూస్తావు తల్లి. ఓటమి వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకు. నేను ఏదైనా చేయగలను, నేను సాయి బిడ్డని అని చెప్పుకో. నువ్వు అడిగిన ప్రతిదీ నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్కటిగా నేను నెరవేరుస్తూనే ఉన్నాను. అవన్నీ నువ్వు గమనించి నాకు ధన్యవాదాలు కూడా చెప్పావు బిడ్డ. ఇప్పుడు నువ్వు అడిగింది కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ తప్పక జరుగుతుంది. నీ ప్రార్థనలన్నీ నేను ప్రతిరోజు వింటూనే ఉన్నాను బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపవద్దు. నీకోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి తండ్రి, నా ఓపిక నశించిపోయింది అని అంటున్నావా? అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా.
ఇలాంటివి ఆలోచిస్తూ నీ ప్రార్థనలు ఆపుకోకు. ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నప్పుడు నా బిడ్డ నన్ను కోరింది తీర్చాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని ఆశపడతాను నేను. అయితే బాబా, నేను అడిగితేనే నా కోరిక తీరుస్తావా అని మాత్రం అనుకోవద్దు తల్లి. ఆకలి అంటేనే అమ్మ అన్నం పెడుతుంది. అలానే నీకు ఏది కావాలో అధికారంగా అడిగే స్వతంత్రం నీకుందమ్మా. నీ తండ్రిని ఏదైనా నువ్వు నన్ను అడగవచ్చు. తిరిగి తిరిగి నీ ప్రార్థనలు అడిగినందువలన అవి శక్తివంతంగా తయారవుతాయి. కాబట్టి ఎప్పుడూ నన్ను ఏదైతే కోరుతూ ఉంటావో అది ముందుగా తీరుతుందని గ్రహించు. దిగులుగా ఉండకు తల్లి. నేను కోరింది నా తండ్రి నాకు ఇస్తారు అని సంతోషంగా ప్రార్థన చెయ్యి. నేను ఎప్పుడూ నీ దగ్గర చెప్పేది ఒక్కటే బిడ్డ, ఎప్పుడూ కూడా ఓపికగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని. అందుకే నా బిడ్డలను ఎప్పుడూ శ్రద్ధా సబూరితో ఉండమంటూ ఉంటాను. అప్పుడు నువ్వు ఎంతో ఆనందిస్తావు బిడ్డ. ఏ రోజైతే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆ రోజు అది నీ ఓర్పుకు ప్రతిఫలమని గుర్తించు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో అప్పుడే నీ మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది, సరైన పరిష్కార మార్గాన్ని వెతుకుతుంది. కొన్ని సమస్యలైతే అసలు కనిపించకుండానే మాయమవుతాయి బిడ్డ. కాబట్టి ఆనందంగా ఉండు. నీకు తోడుగా నీ సాయిని నేనున్నాను కదా తల్లి. అంతా నేను చూసుకుంటాను. నమ్మకంతో ఉండమ్మా, నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. రోజు బాబాగారు తన బిడ్డలకి చెప్పేది ఒకటే, ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను నా బిడ్డలకి శ్రద్ధ సబూరితో ఉండమని, ఓర్పుగా ఉండమని, సహనంగా ఉండమని, ఎప్పుడూ వారి జీవితాన్ని సంతోషంగా గడపమని. కానీ ప్రతిరోజు నేను ఏదైతే సందేశాన్ని ఇస్తున్నానో, ప్రతిరోజు సందేశంలో నేను ఏదైతే చెబుతున్నానో ఆ శ్రద్ధ సబూరిని వదిలేసి ఎంతో బాధపడుతూ నిస్సహాయంగా నా బిడ్డలు ఉండిపోతున్నారు. అందుకే వారు ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతున్నారు. దేనికైనా ఓర్పు అవసరమని ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు. నా బిడ్డలకు నేను చెబుతున్న శ్రద్ధ సబూరిని అలవర్చుకోవడం ద్వారా వారు ప్రతి పనిని చాలా విజయవంతంగా పూర్తి చేయగలరని, అలా నా ప్రతి బిడ్డ తయారవ్వాలని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా దేని గురించి బాధపడవద్దు. ఎందుకంటే మీకున్న ప్రతి కోరికను బాబాగారు నెరవేరుస్తారు. దానికి మనం చేయవలసిందల్లా కొంచెం ఓర్పును వహించడం, శ్రద్ధ సబూరితో ఉండటం, ప్రశాంతమైనటువంటి మనసుతో మన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవడం. ఆ పరిష్కార మార్గం కూడా సాక్షాత్తు ఆ బాబాగారే చూపిస్తారు. దేనికైనా సరే సహనం ఉండాలండి. ఆ సహనాన్ని అలవరుచుకోమని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఆ తండ్రి మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న విజయాన్ని అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.